మరి ఒక కమిటీని కూడా వేయటం జరిగింది. ఆ కమిటీ ఇచ్చిన నివేదికను తీసుకొని తిరిగి దాన్ని పునరుద్ధరణ చేసే కార్యక్రమంలో భాగంగానే ఈరోజు మేము నిజాం షుగర్ ఫ్యాక్టరీ బోధనకు వెళ్తాం. ఈరోజు మేము కలెక్టర్ గారికి చెప్పినాము, సంబంధిత అధికారులతో చెప్పినాము. మా శాసనసభ్యులు గారు కూడా మొన్న జరిగిన శాసనసభలో కూడా ఆ సమావేశంలో వారు కూడా చెప్పడం జరిగింది. నివేదిక తీసుకొని ఈరోజు ప్రత్యేకంగా రైతులకు సంబంధించి ఏ విధంగా లాభదాయకంగా ఉంటుందో ఆ విధమైన కార్యాచరణ తీసుకోవాలి. దాంట్లో ఫ్యాక్చువల్గా అసలు రిపోర్ట్ని సబ్మిట్ చేయమని